నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దొడ్ల డైరీ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం అనకాపల్లి జిల్లా కోట ఊరుట్ల మండలం బాపురాజు కొత్తపల్లి గ్రామంలో దొడ్ల డైరీ లిమిటెడ్ కోటనందూరు ఐఎంసీ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాక్యూరిమెంట్ స్టేట్ హెడ్ కె యుగంధర్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ ఏడి నరేష్, పి హరిప్రియ పాల్గొని రైతులకు ఏ టైంలో ఏ వైద్యం చేయించాలి అని కొన్ని వ్యాధులకు నివారణ చర్యలు వివరించారు. ఇందులో భాగంగా పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధన టీకా, నత్తల నివారణ మందు పంపిణీ, పశు వైద్య నిర్ధారణ పరీక్షలు, బలహీనంగా ఉన్న పశువులకు కాల్షియం అందజేసి రైతులందరికీ ఎప్పుడూ దొడ్ల డైరీ లిమిటెడ్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ శ్రీనివాసులు, యూనిట్ ఇన్ఛార్జ్ సత్యబాబు, నరసింహమూర్తి, సూపర్వైజర్ వీరబాబు, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ రాజు, టెక్నీషియన్ గంగాధర్, వెట్ అసిస్టెంట్ శివ, ఏజెంట్ లెక్కల గంగాధర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో కాకినాడ జిల్లా వివి అగ్రహారంలో విలేజ్లో నీకు ఉచిత పశు వైద్యము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా డాక్టర్ గారు పక్కమ్మ డాక్టర్ గారు చేత నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చేసి నీకు 20 మంది నీకు వచ్చేసి నీకు అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలము నీకు బీకేపల్లిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ గారు ఏడి గారు ఈ విలేజ్కి నీకు కండక్ట్ చేసి రైతులకి పశువుల గురించి, వ్యాధుల గురించి నిర్ధారించడం జరిగింది. ఇదే నిర్వహించడం జరిగింది. సో అదే బాటలో నీకు ఇంకా విలేజ్లో కూడా నీకు ఫ్యూచర్లో కూడా నీకు ఇలాంటి నీ కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పేసి కూడా నీకు ఈ విలేజ్లో నీకు రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూశారు. ఈ కార్యక్రమం కూడా పాల్గొని రైతులు కూడా నీకు చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ గారు చాలా వరకు మాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది. రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నీకు ఫ్రీ మెడిసిన్స్, ఫీడ్ కానివ్వండి, నిర్మించడం కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకు ఉచితంగా మేము సరఫరా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఒకసారి డాక్టర్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఈనాడు కోటవట్ల మండలం బాపురాజు కొత్తపల్లిలోని పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు చాలా చోట్ల. ఈరోజు బీకేపల్లిలో ఈ పశు వైద్య శిబిరం దొడ్ల వారి ఆర్థిక సహాయంతో కొంతవరకు సపోర్ట్ చేశారు. చాలా వరకు మినరల్ మిక్చర్లు, టానిక్స్ అవి కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా బాగా ఉపయోగించుకోవడం, అలాగే పాడికి సంబంధించి గిట్టుబాటు ధర గురించి కూడా ఈ డైరీ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడం కూడా చాలా బాగుంది. అలాగే దానా కూడా సబ్సిడీ మీద అందిస్తున్నారు రైతులకి. కాబట్టి ఈ విషయాలు పాడి రైతులకి అందరికీ కూడా మంచి చేసే విషయాలు. రైతులు కూడా ఎక్కువగా పెట్టుబడి ఎక్కువైపోతుందన్న ఇది ఇప్పుడు రైతులు ఉంది. పాడి రైతుల్లో అంటే దానా ఖర్చులు పెరిగిపోతున్నాయి, పాల రేటు పెరగటం లేదనేది. అలాంటిది ఇప్పుడు దానాకి సబ్సిడీ మీద అందిస్తున్నారు. అలాగే పాలకు మంచి రేటు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మాకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి కూడా సహకారం అందించారు దొడ్ల వారు. సహకారం అందించి పాడి రైతులందరికీ కూడా సపోర్టు ప్రైస్ ప్లస్ టానిక్స్ కానీ, మినరల్ మిక్చర్లు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి చోట కూడా వీళ్ళు సహకారం అందించి పాడి రైతులకి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా 4 months నాతవరంలో మారుమూల గ్రామం అగ్రహారం అనే గ్రామంలో పెట్టడం జరిగింది. అప్పుడు నేను నాతవరం చేసేటప్పుడు నన్ను పిలవడం జరిగింది. నేను వెళ్ళాను. నేను ఎప్పుడు అనుకున్నా ఆ గ్రామం చాలా మారుమూల గ్రామం అన్నమాట. మారుమూల గ్రామంలో కూడా వీళ్ళు డైరీ సహకారంతో అక్కడ పాలు కలెక్ట్ చేస్తున్నారు. రైతులకి వైద్య సేవలు కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తర్వాత ఆ రోజు నేను అడిగాను, సార్ ఇంత మారుమూల గ్రామాల్లో మీరు చేస్తున్నారు, మా గ్రామంలో కూడా మంచి పాడి రైతులు ఉన్నారు, వాళ్ళకి కూడా మీరు ఆర్థిక సహకారం అందించాలి, ఇలాగా కొంచెం సపోర్ట్ అందించాలి, అలాగే ఇలాగ వచ్చే శిబిరాలు కానీ ఇది కూడా కండక్ట్ చేయాలి మా ఊళ్ళో అప్పుడు అడగడం జరిగింది. సంతోషం సార్, మాకు నా మాట విని మా ఊళ్ళో మా గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఏంటంటే మేము ఎంత చేసినా, వైద్యాలు చేసినా, పశువు సూడిగట్టిలా చేసినా, లేకపోతే వాటికి ఆరోగ్యం బాగోకపోతే టీకాలు వేసి వైద్యాలు చేసినా, ఏం చేసినా సరే దేనికోసం, పాలు దిగుబడి పెంచడం కోసమే. ప్రతి రైతుకి కూడా మంచి పాలు వచ్చాయనుకోండి, మంచి రేట్ వస్తుంది, ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు సహకారం అవుతుంది? మీ దగ్గర 100 లీటర్ల పాలు ఉన్నాయి,
రోజు 100 లీటర్లు పోస్తున్నారు, తీస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు. కానీ దానికి సరైన గిట్టుబాటు ధర రావాలి, అంతే కదా. మీ దగ్గర ఎంత పాలున్నా సరే దానికి సరైన ఫలితం అనేది రాలేదనుకోండి, మీరు ఎంత చేసిన రోజు అంత సేవ చేసినా సరే ఉపయోగం ఉందంటారా? లేదు. కాబట్టి పాల గిట్టుబాటు ధర అనేది చాలా ముఖ్యం. మాకు సంతోషం, మన గంగాధర్ గారితో రాత్రి మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ ఉన్న డైరీల్లో మనకు ఇప్పుడు మంచి రేట్ ఇచ్చే డైరీ దొడ్ల డైరీ సార్, కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది సార్ మిగిలిన డైరీలతో పోల్చుకుంటాను. సంతోషమే. ఒక రైతుకి ₹1 1 లీటర్ పాలు అలవాటు ఉంది ప్రతి రైతుకి కూడా. కానీ ఇప్పుడు పశువులు మారిపోయండి. పాత పూర్వం ఏముంది, మన నాటు పశువులు ఉండి ఎక్కువగా అవి 2 లీటర్లు 3 లీటర్ల పాలు పశువు ఇచ్చి అప్పుడు మనకు అమ్ముకునే విధానం కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరే పెరిగి చేసేవారు, లేకపోతే మజ్జిగ ఇచ్చేవారు, ఇంటికి వచ్చిన అందరికి మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు వచ్చినా డ్రింక్ వేస్తున్నారు, మజ్జిగ ఎవరు ఇవ్వటం లేదు. కాబట్టి పాలు మనం వ్యాపారంగా చేసుకున్నాం, పశువులు మార్చుకున్నాం. పాత నాటు పశువులు ఇప్పుడు ఏం లేవు, అన్ని సంకరజాతి వచ్చాయి. హెచ్ఎఫ్లు అంటున్నాం, జెర్సీలు అంటున్నాం, ముర్రా గేదెలు అంటున్నాం. ఈ పశువులన్నీ కూడా 10 లీటర్లు పైన ఇచ్చే పశువులేనండి. అంటే 15 లీటర్లు పాలు ఇచ్చే మిషన్లు మన దగ్గర ఉన్నాయి. ఆ మిషన్ నుంచి ఆ పాలు మనం తీయాలంటే దానికి తగ్గ దానా అనేది ఇవ్వాలి. మనం ఇప్పుడు కూడా రూపాయికి బియ్యం వస్తున్నాయి కదండి, బియ్యం పెట్టేస్తున్నాం, నూకలు పెట్టేస్తున్నాం. ఇప్పుడు తౌడు ఎంత ఉందండి రేటు? ₹23 ఉంది, లేదా ₹23 ఉంది. ఇదే కేజీ దానా ఎంత పడుతుందండి? ₹20కి వస్తుంది. మరి ఈ దానాలు అన్నీ మొక్కజొన్న ఉంటుంది, చెక్కలు ఉంటాయి, నూనె తీసిన చెక్కలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇంకా అది వాడుకోవడం ఎందుకు? కమర్షియల్గా ఇప్పుడు మనకి దానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈరోజు అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలంలో బీకేపల్లి విలేజ్లో దొడ్లా డైరీ ఆధ్వర్యంలో ఈ పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ గారు ఏడీ గారు, మేడం గారు, సో నీకు రైతులు, మా యొక్క సిబ్బంది అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతోంది. చాలా సంతోషకరంగా ఉంది. ఈ మారుమూల గ్రామంలో కూడా సో ఎక్కడగా మాది వచ్చేసి చిత్తూరు జిల్లా, మాకు బేసిక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి నెల్లూరు ఉంటాను. బట్ ఈ విలేజ్ వచ్చే దారిలో చూశాను, చాలా లొకేషన్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 10 కిలోమీటర్ల అంత లొకేషన్ వచ్చేసరికి ఈ రైతులు కానివ్వండి, ఆటోమేటిక్గా ఈ పొలాలు కానివ్వండి, ఇవన్నీ చూసా కూడా చాలా వరకు మీరు ఇలాంటి పాలు చేస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. దాని కానీ 1 వీక్ నుంచి రిక్వెస్ట్ చేసి సార్ విలేజ్లో మాకు క్యాంప్ పెడదాం, లాస్ట్ టైంలో బీబీ అగ్రహారంలో క్యాంప్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మాకు క్యాంప్కి మీరు సహకరించండి సార్, క్యాంప్ పెడదామనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సార్ 5 నిమిషాలు లేట్ అయింది సార్, కొద్దిగా రావడంలో కొద్దిగా అయింది, సరిపడదా నీకు ఇన్కన్వీనియన్స్ సార్ ఇక్కడ పోతుంది. సో ఆ అదేవిధంగా ఈ దొడ్డా డైరీ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో ఏమవుతాయంటే నీకు ఈ పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ దానికి కావాల్సిన నీకు డాక్టర్ గారిని వాళ్ళ వెటర్నరీ సిబ్బంది పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఏ సీజనల్ డిసీజ్ ఏవైతే ఉంటాయో ఆ డిసీజ్కి నీకు నివారించే ఉద్దేశంతో ఒకటి. అదేవిధంగా కంపెనీ ఆధ్వర్యంలో మెడిసిన్స్ కానివ్వండి, నీకు వార్మింగ్ కానివ్వండి, ప్లస్ నీకు మినరల్ మిషన్ కానివ్వండి, ప్లస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ, లోన్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నాయి. సో డాక్టర్ గారు డీటెయిల్స్గా ఇదివరకు చెప్పడం జరిగింది నీకు. సో అదేవిధంగా మళ్ళీ ఒకసారి కూడా చెప్తారు, మా కంపెనీ నుంచి కూడా ఏమవుతుందంటే నీకు నెలలో 1-2 ప్రోగ్రామ్స్ అన్ని కూడా మా కోటంతూరు ఏరియాలో చిన్నహెట్ ఉంది, 5 చిన్నట్లో పాలు పట్టే విలేజ్లు ఏవైతే ఉంటాయో ఆ విలేజ్ అంతా కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం దొడ్డ డైరీ ఆధ్వర్యంలోని. త్రూఅవుట్ మాకు ఏమవుతుంది, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ నీకు కెనడా, ఆస్ట్రేలియాలో అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నీకు ఈచ్ నీకు 15 lakhs పర్ డే మేము ప్రొక్యూర్ చేస్తాము. అదేవిధంగా నీకు 16-17 lakhs నీకు సేల్ ఉంది, పౌడర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో నీకు అదే ఎక్స్పోర్ట్స్ నీకు ఉన్నాయి. సో ఈ పక్క ఏరియా ఈస్ట్ వెస్ట్లో కూడా నీకు ఈ జిల్లాలో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో కూడా నియర్ బై చెందుర్తి ఏరియాలో దాదాపు 100 crore ప్రాజెక్ట్తో నీకు పెద్ద ప్లాంట్ కూడా కట్టడం జరిగింది. దాదాపు 3 years కూడా అయితే మీ అందరికీ కూడా తెలుసుకుంటుంది. సో ఈ పక్క కూడా మీరు కలెక్ట్ చేసేసి రైతుకి మంచి అయిన సరసమైన ధర, అదేవిధంగా రైతుకి నీకు అందుబాటులో తీసుకొచ్చే కోసం మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ కానివ్వండి, ఈ వెటర్నరీ సర్వీస్ కానివ్వండి ఏదైతే ఉన్నాయో కూడా ఈ వెటర్నరీ డాక్టర్ ద్వారా కానివ్వండి, హాస్పిటల్ ద్వారా వాళ్ళ కొలాబరేషన్ పెట్టుకొని మేము అక్కడ నెలకు 2 క్యాంపులు మేము కరెక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బీకేపల్లి గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, రైతులందరూ కూడా అటెండ్ కావడము. సో మేము వచ్చిన ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో ఫర్దర్గా నీకు ఇందులో భాగంగా నీకు ఏమవుతుంటే డాక్టర్ గారిని అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా ఇవ్వమని చెప్పేసి, సో ఫర్దర్గా ఇంకా విలేజెస్ ఏదైనా ఉంటే కూడా మేము డాక్టర్ గారి ఆధ్వర్యంలో నీకు ఇలాంటి క్యాంప్స్ పెట్టడానికి కూడా మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ క్యారీ చేస్తాను.